ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు హెయిర్ కేర్ సిరీస్లో ఇంకొక వీడియో వచ్చేసింది. ఈరోజు నేను మీకు హెయిర్ వాష్ చేసుకోవటానికి ఇంట్లోనే మంచి షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను. ఈ షాంపూ యూజ్ చేయడం వల్ల మీకు షాంపూ చేసుకున్న బెనిఫిట్సే కాదండి, మీ హెయిర్ గ్రోత్ బాగుంటుంది, మీకు గ్రే హెయిర్ రాకోకుండా హెల్ప్ చేస్తుంది, అలాగే మీ హెయిర్ షైనింగ్గా, స్ట్రాంగ్గా, హెల్దీగా ఉంచడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ షాంపూ ప్రిపేర్ చేసుకోవటం, యూజ్ చేయటం ఎలా అనేది తెలుసుకుందామా? ఫ్రెండ్స్, దానికన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది, అది ఒక్కసారి క్లిక్ చేస్తే సరిపోతుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. ఇంకా లేట్ చేయకుండా హోమ్ మేడ్ హెర్బల్ షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, ప్రాసెస్ స్కిప్ చేయకోకుండా కంప్లీట్గా చూడండి. అలా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. దీనిలో మనం యాడ్ చేసుకోవాలి గ్రీన్ టీ పౌడర్ అండి. సో గ్రీన్ టీ బ్యాగ్ని చింపేసి అందులో పౌడర్ తీసుకుని యాడ్ చేసుకోండి. సో గ్రీన్ టీ మనకి హెయిర్ లాస్ అవ్వకోకుండా, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. మీ స్కాల్ప్ డ్రై అవ్వకోకుండా ఉంచడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మనం 1 స్పూన్ షీకాకాయ పౌడర్ యాడ్ చేసుకోవాలి. షీకాకాయ మన హెయిర్కి చాలా మంచిదండి. హెయిర్ని నరిష్మెంట్ చేయడానికి, హెయిర్ హెల్దీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. షీకాకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ అండ్ విటమిన్ కే ఉంటాయి. నెక్స్ట్ రీటా పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో సోప్ నట్ పౌడర్ అంటాం కదా మనం. సో మీకు ఇక్కడ కుంకుడుకాయలు ఉన్నాయంటే కుంకుడుకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, పౌడర్ లేకపోతే. ఇది కూడా 1 స్పూన్ తీసుకుని మొత్తం మిక్స్ చేసుకోండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయకోకుండానే ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి. వన్స్ ఇది మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. వన్స్ ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. ఎప్పుడైనా కానీ బాయిల్ చేసుకునేటప్పుడు సిమ్లోనే పెట్టుకోండి మీరు, ఇది గుర్తుంచుకోండి. ఇలా కనీసం మీరు వీక్లీ వన్స్ అయినా హెడ్ బాత్ చేస్తే మీ హెయిర్ స్ట్రాంగ్గా ఉండటమే కాదు, మీ హెయిర్ రీగ్రోత్ అవడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం మన హెయిర్ స్ట్రాంగ్గా చేయడానికి, హెయిర్ రీగ్రోత్ అవడానికి హెల్ప్ అయ్యేవి. ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇది మీరు నైట్ ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ హెడ్ బాత్ కూడా చేయొచ్చు. అలా చేస్తే మీకు బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సో మీరు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునైనా అది ఆరిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. నైట్ ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే మీకు ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. బిఫోర్ డే ప్రిపేర్ చేసుకోండి. ఇది బాయిల్ అయ్యే టైంలో మనం పక్కన ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి, అది ప్రిపేర్ చేసుకుందాం. ఇదేంటంటే రైస్ అండి. సో రైస్ కుక్ చేసిన వాటర్ తీసుకోవాలి. మనం గంజి అంటాం కదా తెలుగులో, సో అది తీసుకోవాలి. చాలామంది అడిగారు నన్ను కామెంట్ సెక్షన్లో లాస్ట్ వీడియో చూసి. 2 మెంబర్స్ అడిగారండి, రేషన్ బియ్యం యూజ్ చేయొచ్చా అక్క అని. యూజ్ చేయొచ్చండి, కాకపోతే మీరు యూజ్ చేసే ముందు 3 టైమ్స్ కడగండి. దాన్ని కడిగిన తర్వాత యూజ్ చేసుకోండి. సో ఇక్కడ మన గంజి రెడీగా ఉందండి. ఇది కొంచెం ఆరాలి, కొంచెం వేడిగానే ఉంది. ఇంకా పక్కన మన స్టవ్ మీద ఇది కూడా ప్రిపేర్ అయిపోయింది. సో ఇది కూడా ఆరిన తర్వాత మెజర్మెంట్ తీసుకోండి. నేను ఇది మొత్తం స్ట్రెయిన్ చేసేసుకున్నాను. మనకి టీ ఉంది కదా, సో టీ ఫ్లేక్స్ కానీ అవేమి రాకోకుండా ఉండటానికి ఫస్ట్ వడకట్టుకుని 1 గ్లాస్ తీసుకున్నానండి. 1 గ్లాస్ మెజర్మెంట్ నాకు సరిపోతుంది. సో మీకు ఇది షాంపూకి ఎలా అయితే నురగొస్తుందో అలానే వస్తుంది. నెక్స్ట్ మనం దీనిలో యాడ్ చేస్తుంది కుక్ అయిన రైస్ వాటర్ అండి. ఇలా కుక్ చేసిన రైస్ వాటర్ బెనిఫిట్స్ అయితే డబల్ ఉంటాయి. మనం మామూలు వాటర్ యూజ్ చేసే కన్నా ఇది సూపర్ వర్క్ చేస్తుంది. మన స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. ఒకసారి దీని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇలా కుక్ అయిన రైస్ వాటర్ మన హెయిర్కి, స్కిన్కి సూపర్ వర్క్ చేస్తుందండి. మీరు ఒకసారి కదిలించుకోకుండా ఇలా ఉంటే పైన ఇలా వస్తుంది. సో ఈ లేయర్ ఉంది కదా, ఇది మన స్కిన్కి చాలా మంచిది. మనకి రైస్ పేపర్స్ అని ఉంటాయండి. మీరు కొరియన్ స్కిన్ కేర్ చూసినట్టయితే, స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ వాళ్ళకి ఖచ్చితంగా రైస్ ఉంటుంది. సో అందులో మనకి ఎక్కువ కనిపించేది ఇదే. స్కిన్కి అప్లై చేసుకొని చూపిస్తాను చూడండి. ఇన్స్టెంట్గా స్కిన్లోకి వెళ్ళిపోతుంది. మన స్కిన్ షైనింగ్గా ఉండటానికి బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఇది ఫేస్కి రెగ్యులర్గా అప్లై చేసుకోవటం వల్ల మీకు ముడతలు రాకోకుండా ఉంటాయి. ఫేస్ టైట్ అవటానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడైతే మన హెయిర్కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది తెలుసు. రఫ్గా ఉన్న హెయిర్ని స్మూత్గా చేయడానికి, డీటాంగిలింగ్ చేసుకోవటానికి, మీ హెయిర్ షైనింగ్గా ఉండటానికి, హెయిర్ స్ట్రాంగ్గా ఉండటానికి, త్వరగా పెరగటానికి అన్నిటికీ కుక్ చేసిన రైస్ వాటర్ చాలా మంచిదండి. మీరు ఎప్పుడైనా కానీ ఇది యూజ్ చేస్తే మీ హెయిర్ గ్రోత్ అనేది సూపర్ ఫాస్ట్గా జరుగుతుంది. ఇక్కడ మనం 1 గ్లాస్కి 1/2 గ్లాస్ కుక్డ్ రైస్ వాటర్ తీసుకోవాలి. సో ఇప్పుడు మన షాంపూ రెడీ అయిపోయింది.
ఈ హోమ్ మేడ్ హెర్బల్ షాంపూ యూస్ చేయటం వల్ల మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మంచి సొల్యూషన్ లాగా పనిచేస్తుంది. మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా చేస్తుంది, హెయిర్ సిల్కీగా షైనీగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది, హెయిర్ స్ట్రాంగ్గా ఉంచడానికి, స్మూత్గా ఉంచడానికి, డీటాంగిల్గా పనిచేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ హెర్బల్ షాంపూని మీరు ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మీరు ప్రిపేర్ చేసుకుని హెయిర్కి వీక్లీ వన్స్ అయినా అప్లై చేసుకోండి. మీరు ఇది చిన్నపిల్లలకు కూడా అప్లై చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఇది అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఏజ్ లిమిట్స్ కూడా ఉండవు. సో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ యూజ్ చేయొచ్చు. ఇది యూజ్ చేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. వీక్లీ కనీసం వన్స్ యూజ్ చేయండి, మీ హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ సింపుల్ షాంపూని ప్రిపేర్ చేసుకుని మీరు కూడా యూజ్ చేయండి. మీ హెయిర్ వాల్యూమ్గా ఉంటుంది, హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా లేక ఊడిపోతున్నాయి అక్క అని చాలామంది కామెంట్ చేశారు. సో మీరు తప్పకుండా ట్రై చేయండి అండి, మీ హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే గ్రే హెయిర్ రాకోకుండా కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జస్ట్ ఇప్పుడే బాత్ చేసేసి వచ్చాను, నేను ఎలాంటి మేకప్ అప్లై చేసుకోలేదు. సీ ద షైన్, నా ఫేస్లో షైన్ కనిపిస్తుంది కదా. సో స్కిన్ కేర్ వీడియోస్ కూడా వస్తున్నాయి, వెయిట్ చేయండి. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మన స్కిన్ ఎలా గ్లోయింగ్గా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇంకా మీరు మంచి